నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. దురంధర్ ఆదాయంలో మాకు కొంత డబ్బులు ఇవ్వాలంటూ పాకిస్తాన్ లారీ ప్రజల డిమాండ్. అసలు ఎందుకు అడుగుతున్నారు అనే విషయంపైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దురంధర్ మూవీ రికార్డ్స్ బద్దలు కొట్టింది సార్. ఆ ఆదాయంలో లారీ ప్రజలు మాకు కొంత ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారట. అసలు దేనికి సార్? అంటే పాకిస్తాన్ వెళ్ళి జరిపినటువంటి ఒక మారణకాండ తాలూకా చిత్రీకరణే దురంధర్ రివెంజ్ అనేటువంటి సినిమా. రివెంజ్ అంటేనే ప్రతీకారం తీర్చుకోవడం కాబట్టి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ దాడులు చేసి అనేక మందిని మట్టుపెట్టి అక్కడ ఉన్నటువంటి అంటే భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనే పేరుతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనేక మందిని చంపేసేటువంటి ఒక ప్రోగ్రాం ఈ రివెంజ్ అనేటువంటి కార్యక్రమం కింద జరుగుతుంది. అదే మనం దురంధర్ రివెంజ్ అనే పేరుతో సినిమాగా వచ్చింది, అది మనం చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ సందర్భంగా మనకి ద్రోహకాలను పద్ధతి ఉంది. అంటే నేరస్తులలోకి పోలీసులు ఎమర్జ్ అయిపోయి నేరస్తులుగా వీళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు ఆ శిబిరాలలోకి పోలీసులు ప్రవేశించడము, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వాళ్ళు ప్రవేశించడం కూడా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు, వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్తారు. అలాగా లారీ అనేటువంటి ఒక అండర్ వరల్డ్ ఏరియాలో ఈ సినిమా హీరో దురంధర్ సినిమా హీరో క్యారెక్టరు వాళ్ళతో ఎమర్జ్ అయిపోయి దానికి నాయకత్వం వహించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు, చీఫ్ అయిపోతాడు. అవును, దాని మీద నడిచినటువంటి డ్రామా అది. కాబట్టి ఈ సినిమా విజయంలో మా పాత్ర కూడా ఉంది. అంటే ఈ లొకేషన్స్, ఈ వాతావరణము, ఈ ఫిలాసఫీ ఇవన్నీ జనాలు కొత్తగా ఫీల్ అయ్యి నీ సినిమాకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల్లో మాకు కూడా వాటా ఇవ్వు అని అడుగుతున్నారు. అంటే అక్కడ సర్కమ్స్టెన్స్ని యూజ్ చేసుకున్నారనా? అవును, అండర్ వరల్డ్ ఆధారంగా జరిగినటువంటి సినిమా అది. నువ్వు మా జీవితాలను రోడ్డు మీద చేసి డబ్బు చేసుకున్నావు, మరి మాకు కూడా అందులో వాటా ఇవ్వు. మా కథలు రాసి నువ్వు సినిమా చేసుకున్నావు కాబట్టి అందులో మాకు కూడా షేర్ ఉంది న్యాచురల్గా. కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయని అడుగుతున్నారు, అంతకు మించి ఏమీ కాదు అది. అంటే ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలి, ఆదిత్య ధరనో మరొకరినో ఇబ్బంది పెట్టాలనేది ప్రోగ్రాం కాదు. మా జీవితాలని నువ్వు అనుకున్న పద్ధతిలో రోడ్డు మీద పెట్టావు. ఆ సినిమా డిజైను చాలా ఓపెన్గా అది నరేంద్ర మోడీ గారిని మెప్పించటము, ఈ కార్యక్రమాలన్నీ దానిలో హిడెన్గా ఉన్నాయి. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక ప్రాపగాండాలో భాగంగా చేసినటువంటి సినిమా అది. కాకపోతే జనరల్గా ప్రాపగాండా సినిమాలన్నీ ఉన్నట్టుగా ఈ సినిమా ఉండదు. ఇది యాక్షన్ ప్యాక్డ్ ప్రాపగాండా సినిమా. ఈ యాక్షన్ సన్నివేశాలు తీయటంలో ఆయన చాలా సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అలాగే క్యారెక్టర్ డిజైనింగ్లో చాలా మెలకువ చూపించాడు. ప్రతి క్యారెక్టర్ని రూటెడ్గా డిజైన్ చేశాడు, విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశాడు. ఇవన్నీ కలిసి జనాలకు ఒక కొత్త ఫీల్ని ఇచ్చినాయి, అందుకని చూస్తున్నారు సినిమాని. ఓకే, అంటే కేవలం ఇస్లామోఫోబియానో మరొకటో ఎక్కించుకోవడం కోసం ఈ సినిమా చూడట్లా. ఆ ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా సినిమా చూస్తున్నారు, చూసి బాగానే ఉందిలే అంటున్నారు. బాగానే ఉంది అనటానికి రీజన్ ఇదే. అందుకని మమ్మల్ని బ్యాడ్గా చూపించి మా జీవితాలని రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేసినందుకు నువ్వు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇస్తే పద్ధతిగా ఉంటుంది అని ఆదిత్య ధర ముందు ఒక డిమాండ్ ఉంచారు వాళ్ళు. దానికి ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలా. అంటే సార్, ఇప్పుడు దురంధర్ అనే మూవీ బాగా కలెక్షన్స్లో ఎక్కువ మోతాజుగా వచ్చాయి. అవునండి, 130 కోట్లు ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా వచ్చాయని చెప్తున్నారు. అండ్ అదే ఒకవేళ దురంధర్ మూవీ నార్మల్గా ఒక 400 crores 300 crores వచ్చుంటే అడిగే వాళ్ళ? ఎప్పుడైనా అడిగి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈడేదో డబ్బులు ఇస్తాడని కాదు వాళ్ళ గొడవ. ఈ డబ్బుల కంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మనోభావాలని దెబ్బతీసాడు ఈయన అనేటువంటి ప్రధానమైన ఇష్యూ వాళ్ళది. ఓకే, అందుకని అది అలా పెట్టారు. అదొక నిరసన తెలియజేయడంలో భాగంగా వచ్చిన మాట. వాళ్ళు ఏదో ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా అయితే నక్కుని చేర్చుకుంటారని కాదు. అవునా, మా జీవితాలను వాడుకుని నువ్వు వ్యాపారం చేసావు, మా వాటా మాకు ఇవ్వాలి కదా అని వాళ్ళకు సర్కాస్టిక్గా మాట అన్నారు. దాన్ని అలా యాంగిల్లో చూడాలి.
అంటే చిరాకు కలిగించే లెవెల్కి తీసుకెళ్ళాడు విషయాన్ని ఆదిత్య. సో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు చిత్ర యూనిట్ మీద ఉంది ఖచ్చితంగా. వాళ్ళు ఎలా చెప్తారు, ఏం మాట్లాడతారు అనేది చూద్దాం. ఈ ఆర్గ్యుమెంట్ అయితే బాగుంది, ఈ ఆర్గ్యుమెంట్ డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా సమూహాలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు సినిమాల్లో. చూపించిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి నిరసనలు తెలియజేసిన చరిత్ర ఉందిగా మన దగ్గర కూడా. అవును. అలాగే వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి వాళ్ళు ఆ వచ్చిన డబ్బుల్లో మా వాటా ఇచ్చే అని అడుగుతున్నారు. అంటే ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఇయ్యము అంటే ఏమన్నా? ఏం కాదండి, ఇవన్నీ మామూలుగా జరిగేవే. ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చి మామూలుగా జరిగే వ్యవహారాలు. కాకపోతే కాన్సన్ట్రేట్ చేశారు అంతే. వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని ఎవరిని పడితే వాళ్ళని కెమెరాల్లో బంధించి రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు. ఆ చెప్పడం కోసం ఈ మాట వాడారు తప్ప వీళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఏదో బతకాలని అనుకోవడం లేదు. సో ఎవరి మెకానిజం వాళ్ళకు ఉంది. కానీ మమ్మల్ని ప్రపంచం ముందు విలన్లుగా చూపించేసి నువ్వు పబ్బం గడిపేసుకుంటే ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం చెప్తే చెప్పాలి. ఇలా ఇస్తాడా లేదా అనేది పక్కన పెడితే ముందు దీనికైతే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఎవరు చెప్తారు అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.